ఈ భారతదేశం యొక్క భవిత నీదేరా అనే శీర్షికన లఘు చిత్రాన్ని నిర్మించదలిచారు. అది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకొని పెద్ద పెద్ద నగరాలలో ఉన్నటువంటి అతి సంపన్నులు సైతం ఏ విధంగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కాలేజీలో చూసినట్టయితే ఇంటర్ డిగ్రీ స్థాయిలోనే ఒకరి ద్వారా ఒకరికి ఫ్రెండ్స్గా ఏర్పరచుకున్నటువంటి ఫ్రెండ్స్ని మరొక ఫ్రెండ్ని ఆసరాగా చేసుకొని సూదుల ద్వారా మొదలుకొని అంటే ఫ్యాషన్గా మొదటగా టైంపాస్గా అలవాటై ఆ తర్వాత మామూలుగా అది లేకుండా ఉండలేను అనే స్థాయికి ఇవాళ డ్రగ్స్ చేరుకుంది. ఒక్కొక్కరు అన్నం కూడా తినకుండా ఉంటున్నారేమో కానీ డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేనటువంటి బానిసత్వంలోకి ఈ డ్రగ్స్ నెట్టివేయబడుతుంది. అటువంటి వారి నుండి సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అతి సంపన్నుల కుటుంబాలలో చూస్తే పేదవాళ్ళకి, కుటుంబంలో ఉన్నటువంటి గ్రామీణులకి, అలాగే పెద్ద సంపన్నులకి తీసుకునే విధానంలో తేడా ఉంది, కానీ డ్రగ్స్ వాడకంలో మాత్రం ఎటువంటి తేడా లేదు. సో సామాన్యులైన అతి సంపన్నులైన డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల వారి యొక్క కుటుంబాలు చిన్న భిన్నమై రోడ్డున పాలవుతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మొన్న కూడా నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ చదువుతున్నటువంటి ఒక స్టూడెంటు, అమ్మ నేను పేదరికం నుంచి వచ్చిన మాట వాస్తవము, నేను ఇక్కడ నా సర్కిల్లో నా ఫ్రెండ్స్తో నేను డ్రగ్స్కి అలవాటు అయిపోయాను, బయటికి రాలేకపోతున్నా, నేను ఈ డ్రగ్స్ నుంచి బయటికి రావడము అంటే నా ప్రాణం పోవడము రెండు ఒకటే అమ్మ అని అందరూ చూస్తుండగానే రూమ్లో ఉరివేసుకొని చనిపోయినటువంటి ఆ విద్యార్థిని కావచ్చు. అలాగే మొన్న డ్రగ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ తీసుకొని ఆ డ్రగ్స్ తీసుకున్న మైకంలో ఏం చేస్తున్నాడో అర్థం కాక ట్రైన్కే ఎదురెళ్ళినటువంటి సంఘటన. ఆయనను తీసుకెళ్ళి టెస్టులు చేస్తే 188% అతని బాడీ మొత్తం కూడా డ్రగ్స్తో నిండి ఉంది అని చెప్పినారు. తను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో ఇలా గొప్ప చదువులు చదువుతున్న వారు కూడా ఇలా డ్రగ్స్కి అలవాటు పడిపోవడం వల్ల ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం అవుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం మార్చుకొని ఈ సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చాలి. ఏం చేస్తే డ్రగ్స్ని మనం దూరంగా తరిమివేయగలుగుతామని సుదీర్ఘంగా ఆలోచించి సుమారుగా మాకు తెలిసి 8 నెలల కష్టమే ఈ జీవా మత్తు వదలరా అనే లఘు చిత్రం. దానిని సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా సినిమా స్థాయిలోనే 3 గంటల సినిమాలో ఒక 40 నిమిషాల్లో 30 నిమిషాల్లో కట్ చేసి ఈ బిట్టుని ఇక్కడ తీశారేమో అనే విధంగా సినిమాకి ఏమాత్రం తక్కువ లేకుండా అహర్నిశలు శ్రమించి దానిని ఒక సినిమా విధంగానే లఘు చిత్రంగా ఎక్కడ కూడా కాదు, అది 100% సినిమాగానే తీద్దామని కంకణం కట్టుకొని ఇవాళ ఆర్థికంగా ఎంతో వెనకబడినా కూడా ఈ సమాజం మార్చాలంటే మనలాంటి అవగాహన కలిగిన వాళ్ళు వెనకడుగు వేస్తే సమాజంలో ఇటువంటి చీడ పురుగులు, ఇటువంటి డ్రగ్స్ ఇంకా ఎక్కువ అవుతుందన్నా అని మనమే దీన్ని ముందుకు నడిచి ఎంత కష్టపడైనా ఈ సినిమా తీసి సమాజాన్ని తద్వారా ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని రక్షించుకుందామని కంకణం కట్టుకొని ఇవాళ ఒక రూపాన్ని తీసుకొచ్చారు. ఆ రూపమే జీవా మత్తు వదలరా భవిత నీదేరా. సో ఇటువంటి ఒక గొప్ప సంకల్పంతో, ఒక మంచి ఆలోచన విధానంతో, ఒక నవ సమాజ నిర్మాణం కోసం, ఒక గొప్ప సమాజాన్ని స్థాపించాలనే కసితో పట్టుదలతో నిర్మితమయ్యే ఈ లఘు చిత్రంలో మీరందరూ కూడా భాగస్వాములు కావడం నిజంగా ఈ సినిమా ముఖ్యులుగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. మీ అందరూ కూడా ఇది నా సినిమాని, ఈ సమాజం మార్పులో నేను కూడా భాగస్వామ్యం కావాలని తప్పనిసరిగా కంకణం కట్టుకొని నాది అని భుజాల మీద వేసుకొని ఈ జీవా మత్తు వదలరా సినిమాని మీ భుజాల వరకు మేము అందించాము. ఇక మీ భుజాల మీద ఎత్తుకొని పరిగెత్తాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళెవరో చెప్పుతేనో లేకపోతే వాళ్ళు ఎంతో కొంత ఆ డబ్బులు ఇస్తారనో, మేమైతే డబ్బులు ఇచ్చుకునే స్థాయిలో లేము, సమాజాన్ని మార్చే స్థాయిలో ఉన్నాము, మార్చాలనే కంకణం కట్టుకున్న వాళ్ళము. బయట 10 రూపాయలు ఇస్తే మేము 1 రూపాయి ఇస్తామేమో, కానీ అందరము సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని రక్షిస్తూ ఉజ్వలమైన సమాజంతో పాటు ఒక మంచి సినిమాని సమాజానికి అందిద్దాము. మంచికి తప్పకుండా మంచి స్థానం ఉంటుంది. మన సినిమా 100కి 200% హిట్ అవుతుంది, విజయవంతమవుతుంది. ఈ సినిమాను ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో ఈ పోస్టర్ ఆవిష్కరణని అన్న ఇట్లా మేము తీస్తున్నామంటే ఈ స్టోరీ నుంచి మొదలుకొని మొదటగా ఈ స్టోరీ గురించి చర్చించింది మన గౌరవనీయులు మాజీ ఎంపీ దయాకర్ అన్నతోనే. అంటే అన్న వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ రోజుల్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా సినిమా తీయడము అంటే
కత్తిమిది సాము లాంటిదన్న. చాలామంది పిల్లలు దానికి కనెక్ట్ అవుతున్నారు. ఆ సమాజాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనలాంటి వాళ్ళపైన ఉందని కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందన్న, దానికి ఇంకా ఇలా యాడ్ చేయండి అన్న అని రాజన్నకి మాకు నిత్యం సలహాలు సూచనలు ఇస్తూ అదొక అందమైన జీవ మత్తు వదలరుగా టైటిల్గా మార్చినటువంటి దాంట్లో దయాకర్ అన్న పాత్ర కూడా చాలా అమోఘంగా గొప్పగా ఉంది. అటువంటి దయాకర్ అన్న సూచనలు తీసుకొని ఈ సినిమాకి నేను అండగా ఉంటానని మొదటి రోజు స్టోరీ చెప్పినప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు నేను అండగా ఉంటానన్న, నా వల్ల నాకు ఎంత సాధ్యమైతే అంత మీకు సహాయ సహకారాలు అందిస్తా అని నాటి నుంచి నేటి వరకు మనకు అండగా ఉన్నటువంటి దయాకర్ అన్న చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం అత్యంత ఆనందదాయకం. మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా కాదు సమస్య, మనం చిన్న సినిమా తీస్తున్నామా పెద్ద సినిమా తీస్తున్నామా కూడా సమస్య కాదు. కానీ సమాజంలో మనం ఎక్కడున్నాం, సమాజానికి ఏం చెబుతున్నాం. అందుకనే ఇవాళ ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టుగా ఇవాళ యువతరం, విద్యార్థి యువతరం, ప్రధానంగా దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు యువతరం. అట్లాంటి యువతరం ఇవాళ మత్తు వైపు, చెడు వ్యసనాల వైపు ప్రధానంగా ప్రయాణిస్తున్న సందర్భంలో ఇలాంటి సినిమా మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో కోసం కాదు, ఎంతో కొంత సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, సమాజంలో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రజల్లో లేదా ముఖ్యంగా యువతలో మార్పు తీసుకురావడానికి మాత్రమే ఈ శ్రీకారం చుట్టినాం. ఖచ్చితంగా ఇది పెద్ద సినిమాలకి ఇవాళ పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. పెద్ద సమాజంలో ఎంతో కొంత సినిమాల ప్రభావం కూడా ఈ సమాజం మీద ఉన్నది. అందుకనే మనం తీసే ఈ సినిమా సమాజం మీద ఒక ప్రభావాన్ని, ఒక యువతరంలో ఒక మార్పుని తీసుకొచ్చే దాంట్లో ఇది దోహదపడుతుంది, ఇది ముందుకుంటుంది, ముందు వరుసలో నిలబడుతుందని డైరెక్టర్గా మేము భావిస్తూ ఉన్నాం. దయాకర్ అన్నట్టుగా లేదా నటినటులుగా సీనియర్ నటినటులను దీంట్లో తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రధానంగా ఒక చర్చాంశంగా మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఇది సక్సెస్ అయితే దీన్నే ఇతర భాషలు కూడా తీర్చిదిద్దడం మాతృక మూవీస్ ఆధ్వర్యంలో మొదటిసారి ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ చిన్నగా ప్రారంభించిన మన అడుగు పెద్ద సినిమాల వైపు కూడా మనం ప్రయాణించడానికే ఈ సినిమాని మనం శ్రీకారం చుట్టినాం. మన ముందు దయాకర్ అన్న లాంటి వాళ్ళ పట్టుదల, కృషి, వాళ్ళ డైరెక్షన్ కూడా మనకు ఉంటుందని ఈ సందర్భంగా భావిస్తూ ముగిస్తున్నాం. మిత్రులారా, మాతృక యూట్యూబ్ ఛానల్ నుండి మేము ఒక అడుగు ముందుకేసి మాతృక మూవీ పిక్చర్స్ స్థాపించి దానిలో మొదటి సినిమాగా షార్ట్ ఫిల్ము జీవ మత్తు వదలరా భవిత నీదరా అనే సినిమాను తీయబోతున్నాం. దీన్ని మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించినట్టుగానే ఈ సినిమాను కూడా ఆదరించాలని, అదేవిధంగా దయాకర్ అన్న లాంటి వాళ్ళు, మిగతా శాంతిరాజన్న, రాజన్న, మిగతా యూనిట్ సభ్యులందరూ కూడా ఇన్ని రోజులు ఇవాళ ఒక్కొక్కరు ఒక్కో జిల్లా నుండి వచ్చారు. కానీ ఈ సినిమా బయటకు వచ్చి ప్రజల్లోకి పోయేంత వరకు కూడా మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ మంచి చెడును అన్నిటిని బేరీజు వేసుకుంటూ కలిసిమెలిసి సినిమాను విజయవంతం చేయాలని కోరుతూ మరొకసారి ప్రజలందరూ కూడా ఈ మూవీని ఆదరించాలని కోరుతూ, ముఖ్యంగా కెరీరిజంలో కొట్టుకుపోతున్నటువంటి యువతకు ఇవాళ ఈ మత్తు పదార్థాలు ఎట్లా ఉన్నాయంటే తినే పదార్థం లేకపోయినా పర్వాలేదు కానీ మత్తు పదార్థాలు అయితే ఉండాల్సిందే అన్నంతగా ఉంది. కాబట్టి ఇటువంటి సమాజంలో గంధపు చెక్కల స్మగ్లర్కు అవార్డులు వస్తున్నాయి, నేషనల్ అవార్డులు వస్తున్నాయి, అటువంటి సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. కానీ నిజంగా ప్రజల కోసం పనిచేసినటువంటి లాయర్ల జీవితాలను, జైభీం లాంటి సినిమాలకు మాత్రం కనీసం అవి నామినేటెడ్ కూడా అవ్వట్లేదు. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా మేము ఎటువంటి డబ్బుల కోసం లేదా పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా నిజంగా ఇన్నాళ్ళు సమాజం కోసమే పనిచేసినాం. ఇప్పుడు కూడా సమాజం కోసం పనిచేయడంలో భాగంగానే సినిమా వ్యాపారం కోసం కాదు, సినిమా ప్రజల కోసము, సినిమా ప్రజల్లో మార్పు కోసము, సినిమా ప్రజల్లో మంచిని చూపెట్టడం కోసము అనేటువంటి ఒక ప్రయత్నం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేటి యువత ప్రజలందరూ ఇలా మత్తుకు బానిసలైపోయి ఎంతగానో సఫర్ అవుతున్నారు. సో అది మనం కూడా చూస్తూ ఉన్నాము. సో ఇలా డ్రగ్ని ఉద్దేశించి ఇలా ప్రజలకు ఒక అవగాహన కల్పించేందుకు ఈ మూవీ అయితే మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇందులో అయితే నేను ఒక మెయిన్ లీడ్ అయితే హీరోయిన్ పాత్ర అయితే పోషిస్తున్నాను. సో మీరందరూ ఈ మూవీ చూసి ఎంతగానో సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు వరుణ్ నాని. చాలా వరకు చూస్తుంటారు, నేను ఫోక్ సాంగ్స్లో చేస్తుంటాను. కొత్తగా ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాను. మనం చూసుకుంటాము, ఇది డ్రగ్స్ అనేది పట్టణాల నుంచి ఇప్పుడు విలేజ్ దాకా వచ్చింది. ఎవరెవరంటే విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు కూడా
దీనికి చాలామంది బానిస అవుతున్నారు. దాన్ని ఉద్దేశించే ఒక మంచి మెసేజ్తోని మా మూవీ రూపంలో అయినా, మా మూవీ ద్వారా అయినా ఒక్కరు మారినా చాలు ఆ ఉద్దేశంతోనే మేము మూవీ తీస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేస్తున్నా. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శాంతిరామ్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం. నా పేరు శాంతిరాజు, కొరియోగ్రాఫర్ని. ఈ జీవ మత్తువదల మినీ మూవీకి కెమెరామెన్ని అండ్ ఎడిటర్ని. ఇంత మంచి అద్భుతమైన కాన్సెప్టు అన్న చేతుల మీదకి రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చేసినాక మాట్లాడదామని అనుకున్నాం, బట్ ముందుగా మాట్లాడమన్నారు కాబట్టి తప్పలేదు. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్. మీ చేతులతో చేయడం చాలా సంతోషం, ఎందుకంటే కల్మషం లేని చేతులతో చేస్తే ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను మీ రాజారెడ్డి ఫ్రమ్ కామారెడ్డి. నేను ఒక సినీ ఆర్టిస్ట్ను, సింగర్ అండ్ రైటర్ని. స్పెషల్గా ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను కామారెడ్డి నుంచి అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ కాన్సెప్ట్ నచ్చినే వచ్చిన. డబ్బుల కోసం అనే విషయం కాదు, ఇది ఇంకో ఆలోచన కాదు. ఇప్పుడు విషయం ఎట్లయిపోయిందంటే ఇంతకుముందు ఓన్లీ ఉన్నోళ్ళు మాత్రమే డ్రగ్స్కు అవి గంజాయి కానీ అవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనే భేదం లేకుండా చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ రూపంలో వస్తున్నాయి. అంటే మనకి ఎంత దిగజారిపోయింది ఈ సంస్థ అనేది మనకు అర్థమైపోతుంది. అందుకోసం ఏంటంటే కనీసం జరిగే కాడికి జరిగింది, ఫ్యూచర్లో జరగద్దంటే కనీసం కొన్ని ఎగ్జాంపుల్ చూపెట్టాలనే ఉద్దేశంతో ఇన్ని పాత్రలు ఇవన్నీ క్రియేట్ చేసి మా లారా సార్ గారు స్పెషల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర కేటాయించి ఎవరైతే సెట్ అవుతారనే ఉద్దేశంతో అందరికీ పేరున పిలిపించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు. దానికి మాత్రం కర్త కర్మ క్రియ మన దయాకర్ సార్ గారు అంతకుముందే చెప్పిండు, ఎందుకంటే గొప్ప కోసం చెప్పట్లేదు నేను. అది స్పెషల్ థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీరు ఈ హోదాలు ఉండి కూడా కనీసం ఒక వీళ్ళందరినీ ఒక కళాకారుల్ని ఒక వేదిక మీద దీవిస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం సార్. ఈరోజు షార్ట్ ఫిలిం వరంగల్లోనే షూటింగ్ చేయడం చాలా సంతోషం. ప్రారంభించడం మరి ఇది నా చేతుల మీదుగా చేయడం, జీవ మత్తు వదలరా భవిష్యత్తు నీదేరా అనేది, అంటే భవిష్యత్తుకు అంటే ఉపయోగపడేది ఒక చెడిపోతున్న విద్యార్థుల గురించి అని, చెడిపోతున్న యువత గురించి ఈ షార్ట్ ఫిలిం తీయడం జరుగుతుంది. నిజంగా లారా అంటే చాలా విప్లవ ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తాను. వీళ్ళ సర్కిల్ అంతా కూడా సోషల్గా మూవ్ అయ్యడం కోసమే మరి యూట్యూబ్ ఛానల్ కూడా అదేవిధంగా న్యూస్ కూడా అదేవిధంగా కూడా అందిస్తాంలో. వీళ్ళు అంటే ఏదో కమర్షియల్గా డబ్బులు సంపాదిస్తాం అనేది కాకుండా కేవలము యువత కోసమే ఇంత మంచి టైటిల్ అయితే చాలా బాగుంది. మరి సినిమాను ఏ విధంగా తీయగలుగుతారో వీళ్ళ మీదనే ఉంటుంది భవిష్యత్తు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇది అంటే దాదాపు నేను చాలా సినిమాలు చూసినాం. ఒక్కొక్క సినిమా డైరెక్షన్ చేసిన వాళ్ళు వందల సినిమాలు డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వందల సినిమాలు కూడా కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ కాలేదు. మరి ఇది ఒకటే షార్ట్ ఫిలిం కాబట్టి ఒక ఫ్రెష్గా తీసే సినిమా ఇది కాబట్టి వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి కళ ఉంటుంది. కొత్త ఆర్టిస్టులు, కొత్త కళాకారులు, కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చిన్న వాళ్ళు, అంటే చిన్న పెద్ద అనేది కాదు కానీ ఆ కథలోనే తెలుస్తుంది చిన్నతనమో పెద్దతనమో అనేది. అంటే ఇది సమాజానికి భవిష్యత్తుకు అందించడం కోసం ఇది మంచిగా సక్సెస్ కావాలని, ఇది చాలా తక్కువ టైం తీసుకోమని కూడా చెప్పిన. తక్కువ టైంలో తొందరగా కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక పెద్ద సినిమా కోసం అందరం ప్లాన్ చేద్దామని కూడా చెప్పిన నేను. కంపల్సరీ ఇది అయిపోయిన తర్వాత ఇది మనం చూసిన తర్వాత ఇది ఒక ట్రయలే అనుకుంటాను నేనైతే. అంటే ముందు భవిష్యత్తులో కూడా మనం ఒక కొత్త యువత, కొత్త హీరోస్, కొత్త విలన్స్ అందరూ కూడా దీనికి కావాలి. మీకు తెలుసు ఇప్పుడు పెద్ద సినిమాలలో విలన్గా చేసేవాళ్ళు కూడా చిన్న షార్ట్ ఫిల్మ్స్లో చేసే ఈరోజు పుష్ప లాంటి సినిమాలలో కూడా మంచి హిట్ కొట్టిండ్లు. అంటే దానికి పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ముఖ్యం కాదు. వీళ్ళు చేసే కళ, వీళ్ళు చేసే డైరెక్షనే కానీ, ఈ కెమెరామెనే కానీ వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు 100% సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.